Hello everyone, welcome back to our channel Curious Kalyan. So in this video I'm going to talk about my Microsoft interview experience. So నాకు మైక్రోసాఫ్ట్ నుంచి కాల్ ఎలా వచ్చింది, తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్ ఏమున్నాయి, అండ్ ఏ జాబ్ రోల్కి ప్యాకేజ్ ఎంత, అండ్ సెలెక్ట్ అయినా లేదా, ఎవ్రీథింగ్ విల్ టాక్ అబౌట్ ఇన్ దిస్ వీడియో అలాంగ్ విత్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో నేను మైక్రోసాఫ్ట్కి అసలు ఇంటర్వ్యూ ఇస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు నాకు ఆ కంపెనీలోకి అడిగేట్టే ఛాన్స్ కూడా ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలే. బికాజ్ నాది ఆటోమేషన్ ప్రొఫైల్ కదా. సో ఆటోమేషన్ ప్రొఫైల్కి మైక్రోసాఫ్ట్లో అంత రిక్రూట్మెంట్ ఉండదు. బేసికలీ అక్కడ డెవలపర్స్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ నేను యాక్చువల్గా డిసెంబర్ మిడిల్లో నా లాస్ట్ వర్కింగ్ డే ఉంది. సో లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది. ఐఎమ్ వెయిటింగ్ టు జాయిన్ మై నెక్స్ట్ కంపెనీ. బట్ ఆ టైంలో ఏమైందంటే నాకు కాల్ వచ్చిందనమాట మైక్రోసాఫ్ట్ నుంచి. సో వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆటోమేషన్ ఇంజనీర్, C# సెలీనియం అని చెప్పారు. మైక్రోసాఫ్ట్లో కంప్లీట్గా C# యూస్ చేస్తారు బికాజ్ C# వాస్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో .NET, C# అండ్ API టెస్టింగ్ మేజర్ ఫోకస్ చేశారు, అండ్ API ఆటోమేషన్ అండ్ వెబ్ ఆటోమేషన్. సో బట్ C# మీద ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువ అడిగారనమాట. సో నాకు ఒకరోజు కాల్ వచ్చిన టైంలో నేను మార్నింగ్ అనుకుంటా, ఆ టైంలో కాల్ వచ్చినప్పుడు నేను అటెంప్ట్ చేశాను. సో దే సెడ్ ఇలా నీ ప్రొఫైల్ అనుకుంటున్నాం, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఓకేనా అని చెప్తే నేను ఓకే అని చెప్పాను అనమాట. సో దెన్ ఆ టైంలో నాకు ఇంకో కాల్ వచ్చినప్పుడే ఆయన వెంటనే చెప్పారు, ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నీ టైం బ్లాక్ చేస్తాము, 4:30కి ఆ టైం ఓకేనా అంటే ఆ టైం స్లాట్ నాకు ఓకే అని చెప్పాను. సో ఆన్ ద సేమ్ డే ద నెక్స్ట్ డే ఐ డోంట్ రిమెంబర్, బట్ చాలా ఎర్లీగా అంటే చెప్పిన వెంటనే ఇమీడియట్గానే వాళ్ళు నాకు ఇన్విటేషన్ అయితే సెండ్ చేశారనమాట. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఈమెయిల్, అండ్ ఆ ఈమెయిల్లో ఒక హాఫ్ అన్ అవర్ నా టైం బ్లాక్ చేశారు. సో నేను ఇంటర్వ్యూకి TL1 అనమాట, టెక్నికల్ రౌండ్ 1. పెద్దగా ఏం ప్రిపేర్ కాలేదు బికాజ్ దో ఇట్స్ మైక్రోసాఫ్ట్. అగైన్ వాళ్ళ ప్యాకేజ్ అనేది నా ప్రీవియస్ శాలరీ బేస్ చేసుకొని ఇస్తున్నారు. సో DSHA 18 LPA నా ప్రీవియస్ శాలరీ చూడకుండా డైరెక్ట్గా ఆఫర్ చేశారు. బట్ నేను సెలెక్ట్ కాలేదు, అది వేరే విషయం. కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు నా చేతిలో ఉన్న ప్యాకేజ్ ప్రజెంట్ ఆఫర్ని బేస్ చేసుకొని ఇస్తామని చెప్పారనమాట. సో బట్ దట్స్ ఆల్సో లిటిల్ బిట్ లెస్సర్ దాన్ వాట్ DSHA ఆఫర్డ్, బట్ ఆల్మోస్ట్ few lakhs less, but అరౌండ్ DSHA వాళ్ళు ఆఫర్ చేసిన ప్యాకేజ్కి కొన్ని లక్షలు తక్కువ అంతే. సో ప్యాకేజ్ అనేది కాదు, బట్ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేయాలి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అండ్ మైక్రోసాఫ్ట్లోని కనెక్షన్స్ బాగుంటాయి, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గెట్ ఇన్ అయితే ఆ తర్వాత చూద్దాం. ఇన్ కేస్ నేను డెవాప్స్ సైడ్ వెళ్దాం అనుకున్నా, ఆటోమేషన్ సైడ్లో ఇంకా చేద్దాం అనుకున్నా అని నేనైతే థింక్ చేశాను. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, బట్ అంతగా ఏం ప్రిపేర్ కాలే బికాజ్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇస్తున్న ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి నేను పెద్దగా ఏం ప్రిపరేషన్ చేయలేదు మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూకి. టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను, అసలు ఏం కూడా ఆల్రెడీ చదివినవి కూడా రివైజ్ చేయకుండా వెళ్ళాను ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూ కాల్ నాకు ఒక 4:30కి 3:30కో ఆ టైంలో షెడ్యూల్ అయింది కనుక 3:30కి ఆ టైంలో నాకు ఆయన కాల్ చేసి మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారా లేదా అని మళ్ళీ డీటెయిల్స్ అడిగారు. నేను వస్తున్నాను, డోంట్ వెరీ అని చెప్పాను. సో సేమ్ ఇదే రూమ్లో నేను ఇచ్చాను అనుకుంటా, ఇదే రూమ్లో ఇచ్చాను బికాజ్ ఆ టైంలో నా లాస్ట్ వర్కింగ్ అయిపోయి నేను వైజాగ్ వచ్చేసాను బ్యాక్. సో ఇక్కడే కూర్చున్నాను, ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంటర్వ్యూలో ఆయన ఏం క్వశ్చన్స్ అడిగారో చూద్దాము. నేను యాక్చువల్గా ఇదే కంప్యూటర్ మీద ఇచ్చాను అనమాట. సో రాసుకొని పెట్టుకున్నా అన్నీ. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారో నేను చెప్తాను. టెక్నికల్ రౌండ్ వచ్చేసి, దెన్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మాకు TR2 అయింది, దెన్ HR రౌండ్, దెన్ ఫైనల్ రౌండ్ అనమాట. సో L1 రౌండ్లో ఏమైందో చూద్దాము. సో L1 రౌండ్లో వచ్చేసి ఫస్ట్ ఒక ఆయన జాయిన్ అయ్యారనమాట. అండ్ కంప్లీట్గా వచ్చేసి ఇంకా వాళ్ళు టెక్నికల్ సైడే ఫోకస్ చేశారు. సో వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్, హ్యావ్ యూ ఎవర్ యూస్డ్ ఇట్ ఇన్ యువర్ ఫ్రేమ్వర్క్ అని అడిగారనమాట. అండ్ ఎవర్ యూస్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అని అడిగారు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నేను అది ఆన్సర్ చేశాక. అండ్ ఎవర్ యూస్డ్ BDD, మనకి C# అనగానే నాది వచ్చేసి స్పెక్ఫ్లో ఫ్రేమ్వర్క్, స్పెక్ఫ్లో ప్రాజెక్ట్ అనమాట. జస్ట్ లైక్ జావాలో Maven ఎలా ఉంటుందో ప్రాజెక్ట్, స్పెక్ఫ్లో అనేది అనమాట.
మనకి C# విజువల్ స్టూడియో BDD ఫ్రేమ్వర్క్ కుకుంబర్లో ఉంటుంది. సో ఐ సెడ్ యాక్చువల్లీ నేను వర్క్ చేశాను కుకుంబర్లో ఇన్ మై ప్రీవియస్ ఆర్గనైజేషన్ క్యారియర్లో. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అబౌట్ C# అండ్ కుకుంబర్ బికాస్ వాళ్ళు అక్కడ C# దో ఐఎమ్ ఫ్రమ్ జావా బ్యాక్గ్రౌండ్. సో అక్కడ C# వాడుతున్నారు కాబట్టి ఆ 4.5 months ఏదైతే నేను కంప్లీట్గా వర్క్ చేశానో ఐ గాట్ గుడ్ గ్రేప్. అండ్ నేను దో ఐఎమ్ నాట్ యాక్చువల్లీ నాకు 3 years ఎక్స్పీరియన్స్ మొత్తం C# మీద లేకపోయినా నేను C# అని చెప్పాను. బికాజ్ నాకు C# ఇంటర్వ్యూ క్రాక్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఐ సెడ్ నేను జావా మీద వర్క్ చేయలేదు అని చెప్పాను, C# మీద వర్క్ చేశాను అని చెప్పాను అనమాట వాళ్ళకి. సో వాళ్ళు కంప్లీట్గా నేను C# రిసోర్స్ అనుకొని ఇంటర్వ్యూ చేశారు. సో హౌ డూ యూ ఆటోమేట్ కాంప్లెక్స్ సినారియోస్ ఇది ద 4th క్వశ్చన్ అనమాట. సో హౌ డూ యూ ఆటోమేట్ కాంప్లెక్స్ సినారియోస్? సో ఇట్స్ జస్ట్ అ వేగ్ క్వశ్చన్. లైక్ కాంప్లెక్స్ సినారియో అంటే ఏంటి? కాంప్లెక్స్ సినారియోలో చాలా ఉంటాయి. సో నేనేం చేశాను అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఏమైనా కాంప్లెక్స్ సినారియోస్ ఆటోమేట్ చేశానా అని గుర్తు తెచ్చుకొని నేను చేశాను అని కొన్ని అలా నేను చేసిన కొన్ని క్రిటికల్ ఆటోమేషన్ సినారియోస్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్సెప్షన్స్ యూ హ్యావ్ ఫేస్డ్ అని అడిగారు అనమాట. సో ఆఫ్ కోర్స్ వీ డూ గెట్ లాట్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అని చెప్పాను. దెన్ హౌ డూ యూ ఓవర్కమ్ స్టేల్ రిఫరెన్స్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని చెప్పారు. సో నేను చెప్పిన పైన ఎక్సెప్షన్స్ లిస్ట్లో వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ వచ్చేసి స్టేల్ రిఫరెన్స్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని చెప్పాను అనమాట. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తావని నెక్స్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్ ఆయన అడిగారు అనమాట. దెన్ వాట్ ఈస్ సినారియో అండ్ వాట్ ఈస్ సినారియో అవుట్లైన్? సో ఇట్స్ కంప్లీట్లీ BDD రిలేటెడ్. సో సినారియో అవుట్లైన్కి డిఫరెన్స్ నాకు తెలుసు, నేను చెప్పాను కరెక్ట్గానే. సో డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అడిగారు అనమాట. అండ్ అగైన్ జావా కాన్సెప్ట్, కోర్ జావా అండ్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఇంటర్ఫేస్ C# కూడా ఉంటాయి. బట్ ఊప్స్ కాన్సెప్ట్స్ తర్వాత అడిగే క్వశ్చన్స్ ఎక్కువ ఇవే. నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంటర్ఫేస్, స్టాటిక్, ఫైనల్, ఈ సూపర్ క్లాస్, సూపర్ కీవర్డ్ అవన్నీ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో ప్రింట్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రింగ్. సో అబౌవ్ ఆల్ ద క్వశ్చన్స్ నేను థియరిటికల్గా ఆన్సర్ చెప్పేసిన తర్వాత ఆయన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ అడిగారనమాట. సో ఒక స్ట్రింగ్ ఇచ్చేసి హలో వరల్డ్ సంథింగ్ ఇచ్చి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో కౌంట్ పక్కన పెట్టి చెప్పమన్నారనమాట. సో యాక్చువల్లీ దట్ టైమ్ నాకు ఇది 3rd or 4th time ఫేసింగ్ దిస్ సేమ్ క్వశ్చన్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో నాకు ప్రీవియస్ ఇచ్చిన 2-3 కంపెనీస్లో సేమ్ క్వశ్చన్ అడిగారు, కోడింగ్ క్వశ్చన్. అగైన్ ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయ్యింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ముందు వాళ్ళు అడిగినప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూలు ఇదేవాడు అడుగుతాడులే అనేసి లాజిక్ నేర్చుకోలేదన్నమాట. సో అగైన్ ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడిగినా ఐ కుడెంట్ ఆన్సర్. అండ్ ఏబిసిడి ఏ ఎన్నిసార్లు బి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మనం ఇక్కడ మ్యాప్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్, సో కీ వాల్యూ పేర్స్ వస్తాయన్నమాట. సో నాకు యాక్చువల్గా కంప్లీట్గా చేయడం రాలేదు. నేనేం చేశానంటే ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, అందులో వెళ్ళేసి మెథడ్లో రాశానమాట. ఒక స్ట్రింగ్ తీసుకొని అండ్ క్యారెక్టర్ అండ్ మ్యాప్ వచ్చేసి క్యారెక్టర్ అండ్ ఇంట్ తీసుకున్నాను. సో క్యారెక్టర్ని ప్లేస్ చేసి పక్కన ఇంట్ వచ్చేసి ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో పెట్టానమాట. ఒక ఫర్ లూప్లో రన్ చేసి అండ్ డబల్ టైమ్ అనమాట. సో ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ తీసుకుంటావు, ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్ నువ్వు ఫస్ట్ టైం యాడ్ చేయు. మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసేటప్పుడు ఇది ఆల్రెడీ ఉంది అనుకుంటే దాన్ని కౌంట్ ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో అట్లా ప్రోగ్రామ్ యాక్చువల్గా నాకు నాలెడ్జ్ ఉంది, బట్ మ్యాప్లో పుట్ చేసి ప్రింట్ చేయడం నాకు రాదనమాట. సో అక్కడ అది ఫెయిల్ అయిపోయింది. బట్ అట్ ద ఎండ్ ఒక టైం అయిపోతుంది, హీ సెడ్ ఓకే అనేదో చెప్తే ఐ సెడ్ లైక్ దిస్ ఇస్ వాట్ ఐమ్ సంథింగ్ ట్రైంగ్ టు డూ, బట్ నాకు రాలేదు యాక్చువల్గా సింటాక్స్ పెట్టడం రాలేదు, ప్రొడ్యూస్ చేయడం రాలేదు అని చెప్పాను. బట్ హీ సెడ్ ఓకే అండ్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ ఇంటర్వ్యూ అయిపోయింది, టెక్నికల్ రౌండ్ 1. సో ఈ టైంలో ఆయన ఇచ్చాడనమాట ఫీడ్బ్యాక్. నేను అడిగాను యాక్చువల్గా, బేసిక్గా ఫీడ్బ్యాక్ ఇవ్వరు. సో దెన్ హీ సెడ్ యు ఆర్ ఆన్సరింగ్ ఆన్సర్ చేస్తున్నావు అన్నీ, సో యు ఆర్ గివింగ్ లైక్ బీటింగ్ అరౌండ్ ద బుష్ బట్ నాట్ టార్గెట్ అన్నట్టు. అది నేను చెప్పాడంటే నువ్వు యు ఆర్ రన్నింగ్ అరౌండ్ ద ఆన్సర్ బట్ నాట్ అట్ ద ఎగ్జాక్ట్ పాయింట్ అన్నాడు అనమాట. సో నాకు చాలా ఇట్ మేడ్ సెన్స్ టు మీ, బికాస్ నేను ఆన్సర్స్ ఇస్తున్నాను బట్ కరెక్ట్ పాయింట్ ఆన్సర్స్ ఇవ్వట్లా. అలా ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, 100% షూర్గా ఇది అని నేను చెప్పట్లేదు. సో బికాజ్ అన్నీ నాకు పైన తెలుసు అనమాట. సో అలా సో ఆయన ఏమంటున్నాడంటే
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి సీనియర్ లెవెల్ పొజిషన్కి తీసుకున్నాం. నీతో పాటు యాక్చువల్గా నాకన్నా ముందు ఒక ఇద్దరికి ఇంటర్వ్యూ అయ్యింది అండ్ నా తర్వాత ఇంకో 2 ఇంటర్వ్యూ స్లాట్స్ ఉన్నాయి. ఇట్స్ అన్ ఇమీడియట్ రిక్వైర్మెంట్. సో కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ అవుతున్నాయి పొజిషన్కి. సో వాళ్ళు ఏం చూస్తారంటే సినారియో, అవుట్లైన్ సినారియో అండ్ ఇంటర్ఫేస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇవన్నీ ఎవరైనా ఇస్తారు. ఊప్స్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు, అప్పుడే పాస్ అవుట్ అయిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇస్తారు. బట్ సీనియర్ లెవెల్ పొజిషన్కి నేను హైర్ చేసుకున్నప్పుడు యూ షుడ్ బి 100% షూర్ కదా. అలా మిడిమిడి జ్ఞానంతో లెస్ కాన్ఫిడెంట్గా చెప్పకూడదు. సో 100% కమాండ్ తెచ్చుకోవాలి, కాన్ఫిడెంట్గా ఇవ్వాలి అన్నట్టు హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. బట్ ఐ థాట్ లైక్ ఇట్స్ ఆల్రెడీ డన్, ఇంకా దాన్ని తీసుకోరు, షార్ట్ లిస్ట్ చేయరు అనుకున్నాను నెక్స్ట్ రౌండ్కి. అండ్ ఐ వాజ్ డన్ విత్ దాట్. అండ్ అగైన్ క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఆ వెకేషన్. అండ్ ఆఫ్టర్ దాట్ క్రిస్మస్ మండే పడింది అనుకుంటా. నెక్స్ట్ ట్యూస్డే ఐ గాట్ ఎ కాల్ అగైన్. సో ఈరోజు మీకు ఇంటర్వ్యూ రౌండ్ ఉందని ఇన్విటేషన్ వచ్చిందా అన్నారు. ఏం ఇంటర్వ్యూ రౌండ్ అన్నాను. సెకండ్ ఇంటర్వ్యూ రౌండ్, ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఇవాళ ఉంటుంది, ఇన్విటేషన్ వచ్చిందా అని చెప్తే నాకేం రాలేదండి అన్నాను. ఓకే, ఐ విల్ చెక్ విత్ ద టీఏ, షేర్ చేసాము అన్నారనమాట. సో వాళ్ళు అగైన్ చెక్ చేసుకొని నాకు మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యారు. సారీ, యాక్చువల్గా ఇన్విటేషన్ ఇంకా సెండ్ చేయలేదు, ప్యానెల్ అవైలబిలిటీ చెక్ చేసాము, మీకు ఓకే కదా ఆ టైము, ప్యానెల్ కూడా ఆ టైంలో ఓకే అన్నారు. సో ఫైనల్ రౌండ్ నేను 9 ఇంటర్వ్యూస్లో కొంతమందిని ఫైనల్ రౌండ్ షార్ట్ లిస్ట్ చేసాము, అందులో నేను ఉన్నాను అనుకుంటున్నాను. సో అట్లా నన్ను ఫైనల్ రౌండ్కి అయితే సజెస్ట్ చేశారనమాట. సో ఆ ప్యానెల్ వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి అయితే మూవ్ చేశారు నా క్యాండిడేచర్ని. దెన్ ఫైనల్ రౌండ్ వచ్చేసి ఇద్దరు ఉన్నారనమాట. బికాస్ మైక్రోసాఫ్ట్లో వచ్చేసి నన్ను తీసుకున్న టీం వచ్చేసి డైనమిక్స్ 365. మైక్రోసాఫ్ట్లో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఆఫీస్ 365 ఉంటుంది, డైనమిక్స్ 365 ఉంటుంది, అండ్ మనకి ఎజ్యూర్ టీమ్ ఉంటుంది, అండ్ వచ్చేసి పవర్ యాప్స్ టీమ్ ఉంటుంది. ఇట్లా అమెజాన్లో ఎలా అయితే ప్రైమ్ వీడియో, ఈ కార్ట్, ఇట్లా డిఫరెంట్ అన్నీ ఉన్నాయో మనకు కూడా అండర్ మైక్రోసాఫ్ట్ దెర్ ఆర్ సెవరల్ ప్రొడక్ట్స్ అనమాట. సో నన్ను వచ్చేసి డైనమిక్స్ 365 టీంలో వేస్తామనేసి వాళ్ళు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. సో దానికి నాకు ఆల్రెడీ చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ అనమాట. ఈ L2 ఇంటర్వ్యూలో వచ్చేసి ఇద్దరు ఉన్నారు ఈసారి, అండ్ ఇది ఇమీడియట్ అదే డే ఈవినింగ్ అనమాట. సో నాకు వాళ్ళు కాల్ చేసిన ఈవినింగే, ఇవాళ నీకు 3 గంటలకు ఇంటర్వ్యూ ఉందన్నారు. ఓకే, పెద్దగా మళ్ళీ ఈసారి కూడా ప్రిపేర్ కాలే, ఎందుకంటే ఇది కొంచెం L2 కదా, కొంచెం తక్కువ అడుగుతారు అనుకున్నాను. బట్ ఎప్పుడు L2 ఎక్కువ అడుగుతున్నారనమాట. నేను L1 ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ చేసేస్తున్నాను, ఈవెన్ అలా మిడిమిడి జ్ఞానంతో చెప్పినా కానీ L1 క్లియర్ అయిపోతున్నాయి. బట్ L2 వచ్చేటప్పటికి ఐఎమ్ థింకింగ్ లైక్ మేనేజర్స్ కదా, వీళ్ళు పెద్దగా అడగరేమో అనుకుంటున్నాను. బట్ L2 రౌండ్లో ఇంకా ఇన్డెప్త్గా అడుగుతున్నారనమాట. నేను రీసెంట్ ఇచ్చిన 5 ఇంటర్వ్యూస్లో కూడా L1 రౌండ్స్ కొంచెం లైట్గా క్లియర్ అయితే L2 రౌండ్కి వెళ్ళిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అడుగుతున్నారు. ఫస్ట్ రౌండ్ కన్నా సెకండ్ రౌండ్ ఇంకా గట్టిగా ఆడుతున్నారు అనమాట టెక్నికల్ రౌండ్. సో మనమేమనుకుంటా అంటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ ఎక్కువ టెక్నికల్ ఉండదు కదా అనేసి ఎక్కువ ప్రిపేర్ అవ్వం. బట్ సెకండ్ రౌండ్లో ఇంకా చాలా గట్టిగా ఆడుతున్నారు మేనేజర్స్ అనమాట. దట్ టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ యూనికార్న్స్, స్టార్టప్స్ అయితే. సో చూడండి, సెకండ్ రౌండ్ మాత్రం అసలు అక్కడే ఇట్ విల్ బీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ యూ. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆ రోజు యాక్చువల్గా నేను ముందు రోజు కోడింగ్ బాగా ఆన్సర్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ నేను రివైజ్ చేసుకొని రావాల్సింది కోడింగ్. బట్ అగైన్ మిడిమిడ్ జ్ఞానం అంటే నాకు తెలుసు, బట్ ఐఎమ్ నాట్ 100% షూర్ అనమాట. సో వెన్ ఇట్స్ కమ్స్ రైటింగ్కి వచ్చేటప్పుడు మాత్రం నేను కొంచెం మిస్టేక్స్ చేస్తున్నా. సో ఇట్ నీడ్స్ సమ్ ప్రాక్టీస్. ఓకే, వాట్ ఎవర్. సో ఇంటర్వ్యూలో వచ్చేసి ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూ అడిగారనమాట, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. నేను చెప్పాను, తర్వాత వాళ్ళు చెప్పారు, ఆ పొజిషన్ గురించి చెప్పారు, నువ్వు ఏం చేయబోతావు అన్నీ చెప్పారు. సో హైదరాబాద్కి రావాలి, నువ్వు ఇంటి దగ్గర ఉంటున్నావు కదా, మాకు ఇది ఫుల్ టైమ్ వీక్లీ 3 days నువ్వు ఆఫీస్కి రావాలి, అండ్ మైక్రోసాఫ్ట్ యాక్చువల్గా ఆఫీస్ నుంచే వర్క్ చేస్తారు, ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ రిమోట్, హైబ్రిడ్ అని చెప్పారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన ఫంక్షనల్ క్వశ్చన్స్ అడిగారనమాట. ఇద్దరు ఉన్నారు కదా ప్యానెల్, 2 మేనేజర్స్ అనుకుంటా. ఒక ఆయన వచ్చేసి ఫంక్షనల్ రిలేటెడ్ అయితే ఇంకో ఆయన వచ్చేసి ఫుల్ టెక్నికల్ అడిగారనమాట. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 గురించి నీకేం తెలుసో చెప్పమన్నారు. సో ఐ సెడ్ ఇట్స్ CRM టూల్. నాకు ఆల్రెడీ క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూ తెలుసు, కానీ నేను ప్రిపేర్ కాలేదు, మై బ్యాడ్. సో అగైన్ ఆ టీంకి వెళ్తున్నా కాబట్టి ఫస్ట్ నీకు ఫంక్షనాలిటీ తెలియాలి. యాజ్ అ టెస్టర్గా నువ్వు సినారియోస్ ఈవెన్ రైట్ చేయాలన్నా, లేకపోతే వాటిని
ఎగ్జిక్యూట్ చేయాలన్నా, స్క్రిప్ట్స్ రాయాలన్నా ఫస్ట్ నీకు ఫంక్షనల్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైనా తెలిస్తే బాగుంటుంది ఏమన్నా క్యూరియాసిటీతో వాళ్ళు అడిగారనమాట. బట్ నేను ఏం చెప్పలేదు పెద్దగా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హీ ఆస్క్ అబౌట్ ఆల్ దీస్ టెక్నికల్ క్వశ్చన్స్ లైక్ ఏ ఫ్రేమ్వర్క్ యూస్ చేసో, కొంచెం సంథింగ్ రిలేటెడ్ టు డిఫెక్ట్స్ అండ్ స్క్రమ్ అండ్ కొంచెం థియరిటికల్ క్వశ్చన్స్ అడిగారు అనుకుంటాను. నాకు నోట్ చేసుకోలేదు బికాజ్ ఈ నోట్ ప్యాడ్లో నేను నోట్ చేసుకోవాలి. డైరెక్ట్గా స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమన్నప్పుడు నేను ఈ నోట్ ప్యాడ్లో ఈ కోడ్ రాసుకున్నాను అనమాట సెకండ్ ఆయన అడిగిన క్వశ్చన్స్కి. సో ఫస్ట్ రౌండ్ అంతా కొంచెం ఫస్ట్ ఆయన కొంచెం థియరిటికల్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి దెన్ హీ స్టార్టెడ్ డిగింగ్ ఇన్ టు ద కోడింగ్. సో ఫస్ట్ వచ్చేసి నాకు మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయి అని చెప్పారనమాట. సో మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ కోడ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఆటోమేషన్లో ఎప్పుడైనా నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే చెయ్యు అని చెప్పారు. సో అగైన్ నేను స్క్రీన్ షేర్ చేసి ఆ కోడ్ రాశాను. దెన్ ఆయన వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ మన ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో ఎక్కడెక్కడ ఏ పర్టికులర్ సినారియోస్లో వాడతారు అని అడిగారు. అండ్ దెన్ వచ్చేసిన తర్వాత తను వచ్చేసి ఒక ప్రోగ్రామ్ రాయమన్నారనమాట. సో ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక స్ట్రింగ్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయమని చెప్పారు. సో అగైన్ కొంచెం ఈజీ ప్రోగ్రామే, అది రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం ఇన్ C# అడిగారు, పర్టికులర్లీ C#లో పాలిమార్ఫిజం. సో ఐ వాజ్ ఫ్రమ్ జావా బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ C# కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకొంచెం బాగా ఆన్సర్ చెప్పేటవాడిని. బట్ అగైన్ somehow managed it. దెన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ C# అడిగారు అనమాట. అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కూడా అడిగారు, మల్టిపుల్ అండ్ మల్టీ లెవెల్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్టెడా అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ సపోర్టెడా ఆ క్వశ్చన్స్, అండ్ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎగ్జాంపుల్స్, ప్రోగ్రామ్స్ అడిగారనమాట. సో దట్స్ ఆల్. ఈ సెకండ్ రౌండ్ కూడా అయ్యింది. సో సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత దెన్ యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు ఎవరైతే ఫస్ట్ కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు కాల్ చేశారనమాట. సో చేసి దిస్ ఇస్ ఆల్ మనకి రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 కూడా షార్ట్ లిస్ట్ అయిపోయింది. సో ఫీడ్బ్యాక్ వాస్ పాజిటివ్. సో నౌ ఇఫ్ యూఆర్ ఓకే ఫర్ దిస్ అమౌంట్ ప్యాకేజ్ వీ విల్ రిలీజ్ ద ఆఫర్ అండ్ ఆల్ అయిపోయినాయి అనమాట. సో జాయినింగ్ డేట్ కూడా నీకు ఓకే కదా, సో ఆ టైంకి అవైలబుల్గా ఆ టైం మీకు ఓకే కదా అని అడిగారనమాట. సో అండ్ సో డేట్ ఐఎమ్ ఇమీడియట్ జాయినర్ కాబట్టి కొంచెం నాకు ప్రిఫరెన్స్ ఇచ్చారేమో అనిపించింది, దో ఐ వాజ్ నాట్ ఆన్సరింగ్ ఆల్ ది క్వశ్చన్స్. సో అట్లా ఇంటర్వ్యూ రౌండ్ అయితే అయిపోయిందనమాట. అండ్ మైక్రోసాఫ్ట్ L1 L2 రౌండ్ క్లియర్ అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ ఈజీ అనిపించింది అనమాట, నాకు పెద్ద కష్టమే అనిపించలేదు. కొంచెం కాన్ఫిడెంట్గా 100% అని మరీ ఇచ్చి పడేసేంత ఈజీగా అయితే లేదు. అలా అని ఇవన్నీ తెలియని క్వశ్చన్స్ కూడా కాదు, తెలిసినవే. బట్ కొంచెం ప్రిపరేషన్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ ఈజియర్. అండ్ 3 years డౌన్ ద లైన్ నువ్వు చూసుకున్నట్లయితే మనం లీడ్ రోల్స్కి వెళ్తాము. అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఆల్రెడీ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ మోర్ కాన్ఫిడెంట్ టెక్నికల్లీ. సో ఏదో మిడిమిడి జ్ఞానంతో సగం తెలిసి అలా ఆన్సర్లు చేయకూడదు, 100% కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలన్నమాట. సో అది నేను తెలుసుకున్న ఇంటర్వ్యూ నుంచి. ఫైనల్లీ ఇట్ వాజ్ ఎ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. That's all about my Microsoft interview experience, and I think I have shared everything, package to first round, second round atla ayindi, and tarvata everything I think I have shared. Any details cheppali ante idi vachesi Microsoft Hyderabad location ki, idi vachesi Nanakram Gudalo manki Wipro opposite lo unna office. సో ఆఫీస్కే వెళ్ళాలి, అక్కడి నుంచే వర్క్ చేయాలి అని చెప్పారనమాట. అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ గ్రేట్. ఆ కంపెనీలోకి ఎంటర్ అవ్వడమే పెద్ద అదృష్టంగా ఫీల్ అయ్యాను అనమాట. సో మైక్రోసాఫ్ట్లో ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి వర్క్ చేయడం, ఇట్ వాజ్ డ్రీమ్ ఫర్ మీ. సో నెక్స్ట్ వీడియోలో నేను మైక్రోసాఫ్ట్ జాయిన్ అవుతున్నానా లేదా చూద్దాం.